ఫస్ట్ క్వశ్చన్, అమెరికా దేశ రాజ్యాంగం నుంచి భారత రాజ్యాంగం గ్రహించిన అంశాలు కానిది ఏది? ఆన్సర్, రిట్స్ జారీ చేయడం. ఎక్స్ప్లెనేషన్, అమెరికా దేశం నుంచి గ్రహించిన అంశాలు: 1. న్యాయ వ్యవస్థ పనితీరు. 2. ఉపరాష్ట్రపతి పదవి. 3. రాష్ట్రపతి పేరు మీదుగా పరిపాలన నిర్వహించడం. 4. రాజ్యాంగ ఆధిక్యత. 5. స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ. 6. ప్రాథమిక హక్కులు. 7. డ్యూ ప్రాసెస్ ఆఫ్ సబ్సిడరీ లా. రిట్స్ జారీ చేయడం ఇంగ్లాండ్ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించాము. సెకండ్ క్వశ్చన్, ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి పదవి ఎన్ని కేటగిరీలుగా ఉంది? ఆన్సర్, 4 కేటగిరీలుగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ఎవరిని ఉద్దేశించింది? ఆన్సర్, ఆర్థికంగా వెనుకబడిన పేదలకు. ఎక్స్ప్లెనేషన్, కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన పేదల కోసం 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా ఇప్పటికీ ఏ రిజర్వేషన్ పొందని వర్గాలకు 10% రిజర్వేషన్ అందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వందే మాతర గీతం గురించి సరికానిది ఏది? ఆన్సర్, పైవన్నీ సరైనవే. ఎక్స్ప్లెనేషన్, 1896 కలకత్తా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో ఈ గీతాన్ని మొదటిసారిగా ఆలపించిన వ్యక్తి రెహ్మత్ త్యాబ్జీ, బద్రుద్దీన్ త్యాబ్జీ యొక్క భార్య. 1896 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెహ్మత్ అలీ సియానీ. తీవ్రవాదిగా జీవితాన్ని ప్రారంభించి చివరికి ఆధ్యాత్మికవేత్తగా మారిన వ్యక్తి అరబిందో ఘోష్. ఫిఫ్త్ క్వశ్చన్, 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ప్రకారం సంవత్సరానికి ఎన్ని లక్షల ఆదాయం దాటిన వారికి రిజర్వేషన్లు వర్తించవు? ఆన్సర్, 8 లక్షలు. ఎక్స్ప్లెనేషన్, 103వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రిజర్వేషన్ పొందాలంటే ఆర్థికంగా పరిమితులు విధించారు. ఈ చట్టం ప్రకారం సంవత్సర ఆదాయం 8 లక్షల లోపు ఉన్నవారికి, 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్నవారికి, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల లోపు నివాసం ప్లాట్ లేదా 100 చదరపు గజాల్లోపు నివాస స్థలం ఉన్నవారు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో 200 చదరపు గజాల లోపు నివాస స్థలం ఉన్నవారు అర్హులు. సిక్స్త్ క్వశ్చన్, డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా కమిటీ లేదా రాజ్యాంగ రచనా కమిటీకి సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్, పైవన్నీ సరైనవే. ఎక్స్ప్లెనేషన్, డ్రాఫ్టింగ్ కమిటీలోని 6 సభ్యులు గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కెఎం మున్షి, మహమ్మద్ సయ్యద్ సాదుల్లా, టిటి కృష్ణమాచారి, ఎన్ మాధవరావు. సెవెంత్ క్వశ్చన్, 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ను కొత్తగా చేర్చారు? ఆన్సర్, 15(6), 16(6). ఎక్స్ప్లెనేషన్, 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సమానత్వపు హక్కుకు సంబంధించిన 15 మరియు 16 అధికరణలకు సబ్ క్లాసులను చేర్చారు. 15 సబ్ క్లాస్ 6 చేర్చి వివిధ విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఇప్పుడున్న రిజర్వేషన్లకు అదనంగా 10% కోటాను పొందుపరిచారు. అయితే ఇది మైనార్టీ విద్యాసంస్థలకు మినహాయించబడింది. 16 సబ్ క్లాస్ 6 క్లాజును చేర్చి ఉద్యోగాల్లో 10% అదనపు రిజర్వేషన్ కోటాను పొందుపరిచారు. ఎయిత్ క్వశ్చన్, క్రింది వాటిలో బిఆర్ అంబేద్కర్ గారు స్థాపించిన సంస్థలు ఏవి?
ఆన్సర్ పైవన్నీ. ఎక్స్ప్లెనేషన్. బిఆర్ అంబేద్కర్ స్థాపించిన పార్టీలు: 1. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, ఇది 1936లో స్థాపించారు. 2. రిపబ్లికన్ పార్టీ, ఇది 1956లో స్థాపించారు. అంబేద్కర్ గారు ప్రారంభించిన పత్రికలు: 1. ముక్నాయక్, 2. జనతా, 3. బహిష్కృత భారత్. రాసిన పుస్తకాలు: వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ద అన్టచబుల్స్. 9th క్వశ్చన్. క్రింది వాటిలో సరికానివి ఏవి? అంటే క్రింది వాటిలో రాష్ట్రాలు మరియు వాటి లోక్సభ సభ్యుల సంఖ్యకు సరికానిదేదో గుర్తించండి. ఆన్సర్ గుజరాత్. గుజరాత్ లోక్సభ సభ్యుల సంఖ్య 25 కాదు, 26. ఎక్స్ప్లెనేషన్. గుజరాత్ లోక్సభ స్థానాలు 26, పశ్చిమ బెంగాల్ 42 స్థానాలు, బీహార్ 40 స్థానాలు, తమిళనాడు 39 స్థానాలు, మధ్యప్రదేశ్ 29, కర్ణాటక 28, ఆంధ్రప్రదేశ్ 25, తెలంగాణ 17, మిజోరాం, నాగాలాండ్, సిక్కింలలో లోక్సభ సభ్యుల సంఖ్య 1. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ మరియు త్రిపుర రాష్ట్రాలకి 2 లోక్సభ సభ్యులు ఉంటారు. 10th క్వశ్చన్. రాష్ట్ర విధాన పరిషత్కి సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ విధాన పరిషత్ గురించి తెలిపే ఆర్టికల్ 168. ఇది 168 కాదు, 169. విధాన పరిషత్ గురించి తెలిపే ఆర్టికల్ 169. ఎక్స్ప్లెనేషన్. ప్రస్తుతం విధాన పరిషత్లను కలిగి ఉన్న రాష్ట్రాలు 6. అవి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్సీ స్థానాలు 100, మహారాష్ట్రలో 78, బీహార్లో 75, కర్ణాటకలో 75, ఆంధ్రప్రదేశ్లో 58, తెలంగాణలో 40. 11th క్వశ్చన్. భారత సమైక్య వ్యవస్థను సహకార సమైక్యగా వ్యాఖ్యానించింది ఎవరు? ఆన్సర్ గ్రాన్విల్లీ ఆస్టిన్. ఎక్స్ప్లెనేషన్. భారత సమైక్య వ్యవస్థను సహకార సమైక్య అని రాజనీతి పండితుడు గ్రాన్విల్ ఆస్టిన్ అన్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలన, ఆర్థికపరమైన అంశాల్లో పరస్పరం సహకరించుకుంటాయి కాబట్టి సహకార సమైక్యగా అతను పేర్కొన్నాడు. కేసీ వేర్ భారత్ను అర్ధ సమైక్యగా వ్యాఖ్యానించగా మ్యారిస్ జోన్స్ బేరమాడే సమైక్య అని అన్నాడు. 12th క్వశ్చన్. క్రింది వాటిలో భారత రాజ్యాంగంలో ఉన్న సమైక్య లక్షణం ఏది? ఆన్సర్ ద్విసభా విధానం. ఎక్స్ప్లెనేషన్. ద్విసభా విధానం, ద్వంద్వ ప్రభుత్వం, అధికార విభజన, లిఖిత రాజ్యాంగం, రాజ్యాంగ ఔన్నత్యం, దృఢ రాజ్యాంగం అనేవి భారత సమైక్య వ్యవస్థ ప్రధాన లక్షణాలు. కేంద్రంలో శాసనాలు నిర్మించడానికి 2 సభలు ఉంటే దానినే ద్విసభా విధానం అంటారు. భారతదేశంలో శాసన నిర్మాణ శాఖ అయిన పార్లమెంటులో 2 సభలు ఉంటాయి. దిగువ సభ అయిన లోక్సభ ప్రత్యక్షంగా ప్రజలకు బాధ్యత వహిస్తే, ఎగువ సభ అయిన రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకే రాజ్యసభను రాష్ట్రాల సభ అని అంటారు. 13th క్వశ్చన్. భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో అధికార విభజన గురించి ఉంది? ఆన్సర్ 7వ షెడ్యూల్. ఎక్స్ప్లెనేషన్. భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో శాసనపరమైన అధికార విభజన గురించి ఉంది. ఇందులో అధికార విభజనను 3 రకాలుగా 3 జాబితాలో పొందుపరిచారు. అవి: కేంద్ర జాబితా, ఇందులో ఉన్న అంశాలపై కేంద్రమే శాసనాలు చేస్తుంది. ప్రారంభంలో కేంద్ర జాబితాలో 97 అంశాలు ఉంటే ప్రస్తుతం 100 అంశాలు ఉన్నాయి. నెక్స్ట్ రాష్ట్ర జాబితా, ఇందులో ఉన్న అంశాలపై శాసనం చేసే అధికారం రాష్ట్రాలకే ఉంటుంది. ప్రారంభంలో ఈ జాబితాలో 66 అంశాలు ఉంటే ప్రస్తుతం 61 అంశాలు ఉన్నాయి.
లాస్ట్ ఉమ్మడి జాబితా. ఇందులో ఉన్న అంశాలపై కేంద్రం మరియు రాష్ట్రాలు శాసనాలు రూపొందించవచ్చు. ప్రారంభంలో ఇందులో 47 అంశాలు ఉంటే ప్రస్తుతం 52 అంశాలు ఉన్నాయి. 14 క్వశ్చన్. క్రింది వాటిలో ఏ కమిషన్ ఒక రాష్ట్రానికి గవర్నర్ను నియమించే ముందు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తప్పనిసరిగా సంప్రదించాలని సూచించింది? ఆన్సర్ ఆర్ఎస్ సర్కారియా కమిషన్. ఎక్స్ప్లెనేషన్. కేంద్ర రాష్ట్ర సంబంధాలను మాత్రమే పరిశీలించడానికి 1983లో కేంద్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన మొదటి కమిషన్ ఆర్ఎస్ సర్కారియా కమిషన్. చైర్మన్ రంజిత్ సింగ్ సర్కారియా. ఇతను మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. సర్కారియా కమిషన్లో సభ్యులు బి శివరామన్, ఎస్ఆర్ సేన్. సర్కారియా కమిషన్ కార్యదర్శి ఆర్ఎం సుబ్రహ్మణ్యం. ఈ ఆర్ఎస్ సర్కారియా కమిషన్ నియమించింది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ. 1987లో ఆర్ఎస్ సర్కారియా కమిషన్ 247 సిఫార్సులతో నివేదిక సమర్పించింది. రాష్ట్ర గవర్నర్ గురించి తెలిపే ఆర్టికల్ 153. రాష్ట్ర గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తాడు. రాష్ట్రపతి అభిష్టం మేరకు గవర్నర్ పదవీ కాలపరిమితి ఉంటుంది. రాష్ట్ర గవర్నర్కి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా హైకోర్టులోని సీనియర్ న్యాయమూర్తి పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గవర్నర్ను తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. 15th క్వశ్చన్. క్రింది వాటిలో భౌగోళికంగా భారతదేశంలో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం ఏది? ఆన్సర్ లడాక్, జమ్మూ కాశ్మీర్. ఎక్స్ప్లెనేషన్. లడాక్ భారతదేశంలోని లడాక్ కేంద్రపాలిత ప్రాంతంలోని ఏకైక లోక్సభ పార్లమెంటరీ నియోజకవర్గం. విస్తీర్ణపరంగా భారతదేశంలోని అతిపెద్ద నియోజకవర్గం. దీని మొత్తం వైశాల్యం 173,266 చదరపు కిలోమీటర్లు, అంటే 66,898 చదరపు మైళ్ళు. 16th క్వశ్చన్. స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఆర్టికల్ 243(కే) మరియు ఆర్టికల్ 243(ZA) రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు గురించి వివరిస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల అధికారి, ఒక కార్యదర్శి ఉంటారు. వీరిని గవర్నర్ నియమిస్తాడు. వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు. వీరిని తొలగించాలంటే హైకోర్టు న్యాయమూర్తి తొలగింపు పద్ధతి ద్వారానే తొలగించాలి. 17th క్వశ్చన్. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఆన్సర్ రాష్ట్రపతి. ఎక్స్ప్లెనేషన్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి తెలిపే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 1. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తొలగింపు ప్రతిపాదన మోషన్ ఆఫ్ రిమూవల్ను ప్రత్యేక మెజారిటీ ద్వారా పార్లమెంట్ ఆమోదిస్తే రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగిస్తాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు. క్రింది వాటిలో భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ మద్యపాన నిషేధం గురించి ప్రస్తావించింది? ఆన్సర్ ఆర్టికల్ 47. ఎక్స్ప్లెనేషన్. ఆర్టికల్ 46 బలహీన వర్గాల వారికి విద్య, సామాజిక ప్రగతి కొరకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని తెలిపింది. ఆర్టికల్ 47లో మద్యపాన నిషేధానికి, మత్తు పదార్థాల నిషేధానికి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రజల ఆరోగ్యం అభివృద్ధి పరచాలని ఉంది. ఆర్టికల్ 48లో వ్యవసాయం, పశుగణాభివృద్ధిని పెంపొందించడానికి ఆధునిక టెక్నాలజీని వినియోగించాలి, గోవధను నిషేధించాలి అని పేర్కొనబడింది. ఆర్టికల్ 48(a)లో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు కృషి చేయాలని పేర్కొంటుంది. ఆర్టికల్ 49లో జాతీయ ప్రాధాన్యత మరియు చారిత్రక కట్టడాలను పరిరక్షించాలని ఉంది.
19th క్వశ్చన్, భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని క్రింది వాటిలో దేనిలో ప్రవేశపెడతారు? ఆన్సర్ రాజ్యసభలో. ఎక్స్ప్లెనేషన్, భారత ఉపరాష్ట్రపతి గురించి తెలిపే ఆర్టికల్ 63. ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకోబడతాడు. ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతి లేదా రాష్ట్రపతిచే నియమింపబడిన వ్యక్తి ద్వారా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాజ్యసభలో ప్రవేశపెట్టిన తీర్మానంను లోక్సభ ఆమోదిస్తే ఉపరాష్ట్రపతి తన పదవి నుంచి తొలగింపబడతాడు. ఉపరాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి అందజేస్తాడు. 20 క్వశ్చన్, క్రింది వాటిలో ప్రాంతీయ పార్టీ కానిది ఏది? ఆన్సర్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఎక్స్ప్లెనేషన్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని జనవరి 1, 1998 మమతా బెనర్జీ స్థాపించారు. దీనిని ఏఐటీసీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అని కూడా అంటారు. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ. ప్రస్తుతం ఈ పార్టీకి మమతా బెనర్జీ నాయకత్వం వహిస్తున్నారు.